స్త్రీ విశిష్టతను అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం 8 వసంతాలు అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. అందుకే ఆ చిత్రం ఎంతో మంది మనసులను తాకిందని తెలిపారు. ఇటీవల కాలంలో బలమైన స్త్రీ పాత్రను తెరపై చూపించి ఎంతో మంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఫణీంద్ర దర్శకత్వం వహించిన 8 వసంతాలు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్కు ఆహ్వానించిన మామిడి హరికృష్ణ చిత్ర దర్శక నిర్మాతలు ప్రధాన పాత్రధారులను సన్మానించారు. చిత్ర దర్శకుడి ప్రతిభను, మైత్రి సంస్థ కృషిని అభినందించిన మామిడి హరికృష్ణ పలువురు ఔత్సాహిక రచయితలు, దర్శకులు, సినిమా అభిమానులతో కలిసి దర్శకుడి అనుభవాలు, 8 వసంతాల చిత్ర విశేషాలు, సినిమా సాహిత్యంపై చర్చించారు. చాలా ఎఫెక్ట్ చూపించిందంటే మన తెలంగాణ దాశరథి రంగాచార్య మన 8 వసంతాల్లో ఇదే బంగారం అదే బూడిద అంటే నేను అక్కడికి బాయిల్ డౌన్ చేయడానికి చాలా పాలిష్ చెక్కాను. 2 పదాలు అంటే ఒక ఆమె తత్వం మనకు తెలిసిపోతుంది. నేను మెటీరియలిస్ట్ కాదు, నేను స్పిరిచువలిస్ట్, నాకు అది బంగారం ఇది బూడిద అని చెప్పాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ నాకు రైటింగ్ అక్కడ నుంచి నేను తీసుకున్నాను. విజువల్ గా అంటే నాకు కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, డేవిడ్ ఫించర్ అంటే చాలా ఫినికీగా పర్ఫెక్ట్ గా ఉండాలి డీటెయిల్ అని చెప్పేసి. ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు కొత్త జాన్ పేజ్ అని అమేలీ డైరెక్టర్ ఉన్నారు. అంటే మన దగ్గర ఏది ఉందో అంతలోనే దాన్ని చాలా అందంగా చూపించవచ్చు. కొన్నిసార్లు మనకు నిజంగానే పెద్ద సెటప్ ఉండదు, కానీ అది ఉండాల్సిన అవసరం లేదు ప్రతిసారి అని నేను నేర్చుకున్నది. అంటే నా స్ట్రాంగ్ ఇండీ రూట్స్ నాకు హెల్ప్ చేశాయి ఆ ఫిల్మ్ మేకర్స్ నుంచి.